హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1189కి అందరికీ స్వాగతం. ఈరోజు న్యూస్ మొదలు పెట్టే ముందు ప్లే స్టేషన్ 5 ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. వీడియో ఎడిటింగ్లో అయితే ఉంది. రేపు పొద్దున్న కానీ మధ్యాహ్నం లోపు ఈ ప్లే స్టేషన్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే వస్తుంది. చాలా టైం అయితే తీసుకుంటుంది వీడియో డిఫరెంట్ షాట్లు రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేయడానికి. సో రేపు పోస్ట్ చేస్తాను. సో మర్చిపోకుండా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోమాకండి. సో మొదటి నుంచి చూస్తే మనకి మీ బ్యాండ్ 7 Pro ఆల్రెడీ మీ బ్యాండ్ 7ని యూరోప్లోను అలాగే చైనాలో కూడా అయితే లాంచ్ చేశారు. త్వరలో మన ఇండియాలో మీ బ్యాండ్ 7 అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. అయితే ఇందులోనే మనకి మీ బ్యాండ్ 7 Pro అని చెప్పేసి మరో వేరియంట్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో వీటిని వచ్చేసరికి మనకి షామీ 12S సిరీస్ మొబైల్స్ని అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు జూలై 4వ తారీఖున. సో అదే రోజు ఈ మీ బ్యాండ్ 7 Proను కూడా అయితే లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. మరి 7కి 7 Proకి ఏమిటి డిఫరెన్స్ అనేది ఆ రోజే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి లెనోవో ట్యాబ్ P11+ మన ఇండియా లాంచ్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇండియా అమెజాన్లో ఈ ట్యాబ్లెట్ని టీజ్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి మీరేటెక్ ఎలియో G90T ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7700 mAh బ్యాటరీ ఉంటుంది. 2K రెజల్యూషన్తో డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. సో అక్కడ ప్రైస్ చూస్తే 26,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. సేమ్ ట్యాబ్లెట్ని మోటరోలా కూడా అయితే రీబ్రాండ్ చేసింది. అదే ట్యాబ్లెట్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే మళ్ళీ లెనోవో అయితే తీసుకొస్తుంది. మరి ఏ ప్రైస్లో తీసుకొస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి నథింగ్ ఫోన్ 1 అలాగో మనకి జూలై 12వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ కాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇది కాకుండా వీళ్ళు నథింగ్ ఎయిర్ 1 ఉంది కదా, ఇయర్ ఫోన్స్, ఇందులోనే స్టిక్ టైప్లో ఒక ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఇది మనకి ఇయర్ 2 కాదు, ఇయర్ 1లోనే స్టిక్ టైప్ వీళ్ళు రీఫ్రెష్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారంట. సో దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు? మనకి ఈ నథింగ్ ఫోన్ 1తో పాటు మనకి జూలై 12నే లాంచ్ చేస్తారా, లేకపోతే దీన్ని సపరేట్గా ఏమైనా లాంచ్ చేస్తారా? సో దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు, కానీ ప్రస్తుతానికి ఈ ఇమేజ్ అయితే స్పాట్ అయింది. ఇక అలాగే నథింగ్ ఫోన్ 1 ముందుగా మనం పాస్ అయితే కొనుక్కోవాలిగా. అది ఆల్రెడీ నిన్నటితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మనం ప్రీ బుకింగ్ లాంటివి అయితే ఏముండదు. డైరెక్ట్గా జూలై 12వ తారీఖుని మొబైల్ లాంచ్ చేస్తారుగా. నైట్ 9ంటికి ఈ మొబైల్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రైస్ అయితే రివీల్ కాలేదు. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ముందున్న పబ్జీని తీసేసి, అంటే తీసేయడం అంటే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసిన తర్వాత ఈ గేమ్ని అయితే మన ఇండియాలోకి లాస్ట్ ఇయర్ జూలైలో అయితే ప్రవేశపెట్టారు. ఇప్పటికి 1 year అయితే కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు వరకు చూస్తే మనకి అటు ఐఓఎస్ డివైస్లోను అలాగే ఇటు ఆండ్రాయిడ్ డివైస్లోను మొత్తం కలిపి 100 million రిజిస్టర్డ్ యూజర్స్ అని అయితే సంపాదించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఓన్లీ అంటే రిజిస్టర్డ్ యూజర్స్, వీళ్ళు డైలీ యాక్టివ్ యూజర్స్ కాదు. అంటే దగ్గర 10 కోట్ల మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారని అర్థం దీనికి వస్తుంది. ఇక అలాగే ఈ ఇయర్ ఇంకో 2 సీజన్స్ని అయితే తీసుకురాబోతున్నారంట. ఇంతకుముందు తీసుకొచ్చినట్టుగా BGIS సీజన్ 2, BMPS సీజన్ 2 ఈ ఇయర్ అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇక్కడ న్యూస్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus నాట్ బడ్స్ ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు కదా. ఇప్పుడు బ్లూ కలర్ వేరియంట్, అంటే కొత్త కలర్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. దీంతో పాటు మనకి బుల్లెట్ వైర్లెస్ G2 ఉన్నాయి కదా, దీంట్లో కూడా కొత్త కలర్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే మనకి OnePlus నాట్ వాచ్ని తీసుకురాబోతున్న సంగతి మనకి తెలిసిందేగా. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన రూమర్స్ ఉన్నాయి. అఫీషియల్గా ఇప్పుడు వరకు OnePlus దీన్ని అయితే కన్ఫర్మ్ చేయలేదు, ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ వాచ్ని కొన్ని కంట్రీస్లో, అందులో మన ఏషియన్ కంట్రీస్లో కూడా టెస్ట్ అయితే చేస్తున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. అంటే త్వరలో ఈ వాచ్ని అయితే లాంచ్ చేయబోతుంది OnePlus ఇంతకుముందు లాంచ్ చేసిన వాచ్ ప్రైస్ 17,000 18,000 ఉంది. సో అందులో మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఈ వాచ్ని అయితే OnePlus తీసుకురాబోతుంది. 5,000 నుంచి 7,000 రూపాయల మధ్యలో ఈ వాచ్ ప్రైస్ ఉంటుందనేది రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే మనకి OnePlus ఈ నాట్ బడ్స్ని కూడా తీసుకొచ్చింది కదా. ఈ నాట్ బడ్స్లోనే మనకి CE అని చెప్పేసి వేరే ఇంకో బడ్స్ని కూడా అయితే తీసుకురాబోతుంది. ఇప్పుడు ఈ బడ్స్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అలాగే బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో మరి ఈ బడ్స్ ఏ ప్రైస్కి తీసుకొస్తుందో చూడాలి. ఇక అలాగే OnePlus నాట్ 2T ఈ మొబైల్ ఆల్రెడీ ఫస్ట్ చైనాలో లాంచ్ చేశారు, తర్వాత యూరోప్ కంట్రీలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.43 inches Full HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 8 MP, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 MP, ఫ్రంట్ కెమెరా 32 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 80 watt ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 28,999 రూపాయలు 8GB 128GB వేరియంట్ ప్రైస్ ఉంటే 12GB 256GB వేరియంట్ 33,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా ఈ ప్రైజెస్ ఇంతకుముందు మనం అనుకున్నాయే, కాకపోతే అప్పుడు మనం అనుకున్నట్టుగా బ్యాంక్ ఆఫర్ 3,000 రూపాయల వరకు ఇస్తారనుకుంటే ఐసిఐసి కార్డ్ మీద కేవలం 1,500 రూపాయలు మాత్రం వీళ్ళు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ అయితే
అందిస్తున్నారు. జూలై 5వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. అమెజాన్ అలాగే OnePlus .in OnePlus స్టోర్స్లోను ఇవైతే అవైలబుల్ వస్తుంది. అయితే ఎవరైతే OnePlus వెబ్సైట్లో పర్చేజ్ చేస్తారో సో వీళ్ళకి వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఆఫర్ మీద ఇంకో 3,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు. ఏదేమైనప్పటికీ ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. ఆ ప్రైస్కి కొనే కన్నా వెయిట్ చేయండి మనకి నథింగ్ ఫోన్ వచ్చే వరకు. సో నథింగ్ ఫోన్ వచ్చిన తర్వాత దాని ప్రైస్ చూసి దాని ప్రకారం మీరు కావాలనుకుంటే ఈ ఫోన్ కొనాలా లేదనేది అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్కి సంబంధించిన శాటిలైట్ ఇంటర్నెట్కి FCC క్లియరెన్స్ అయితే ఇచ్చిందనమాట. సో దేనికి సంబంధించి అంటే మూవింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో వీళ్ళ శాటిలైట్ ఇంటర్నెట్ని వాడుకోవచ్చు అని చెప్పేసి సో ఇప్పుడు FCC అయితే క్లియరెన్స్ ఇచ్చింది, అప్రూవల్ అయితే పొందిందనమాట యూఎస్కి సంబంధించి. అయితే ఈ మూవింగ్ వెహికల్స్ అనేసరికి మనకి ఈ ట్రక్స్ ఉంటాయి కదా, ట్రక్స్ అలాగే ఫ్లైట్స్ బోట్స్ ఇలాంటి వాటిలో మనం ఇంటర్నెట్ వాడాలి అనుకుంటే వీళ్ళ శాటిలైట్ ఇంటర్నెట్ని అయితే వాడుకోవచ్చు. బాగుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంటర్నెట్ చేరుకోలేని ఏరియాస్ ఉంటాయో రిమోటింగ్ ఏరియాస్, సో అలాంటి చోట్ల కోసం అని చెప్పి వీళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవి వెహికల్ దాకా అయితే పాకినాయి, కాకపోతే మన ఇండియాకే నోచుకోలేదని చెప్పొచ్చు ఈ శాటిలైట్ ఇంటర్నెట్. వీళ్ళు రావడానికి ట్రై చేశారు కానీ పాపం వీళ్ళ పప్పులు ఉడకలేదు ఇక్కడ. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్లో మనం ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే అది రీల్స్కి వేరు, అలాగే వీడియో విడిగా అయితే పోస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే ఒక కొత్త పద్ధతిని అయితే టెస్ట్ చేస్తున్నట్టు చూస్తుంది అనమాట. దీని ప్రకారం మనం ఏమైనా వీడియో పోస్ట్ చేసామంటే ఇక విడిగా వీడియో అంటూ ఏమీ ఉండదు, ఇది డైరెక్ట్గా రీల్స్ ద్వారానే పోస్ట్ అయ్యే విధంగా అయితే వీళ్ళు టెస్ట్ అయితే చేస్తున్నారంట. అంటే ఇక నుంచి ఇన్స్టాగ్రామ్లో మీరు ఏది పోస్ట్ చేయాలన్నా సరే వీడియో లాంటి ఫైల్ని అది రీల్స్లోనే పోస్ట్ చేయాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్స్ని అయితే తీసుకురాబోతుంది. స్పామ్ని హరికట్టడం కోసం ఈ కొత్త ఫీచర్స్ని అయితే యూట్యూబ్లో తేవాలని చెప్పి భావిస్తున్నట్టు చూస్తుంది అనమాట. ఇందులో మేజర్గా చూస్తే కరెంట్ పోయింది. ఇందులో మేజర్గా చూస్తే సబ్స్క్రైబర్ హైడ్ ఫీచర్ని అయితే వీళ్ళు తీసేపోతున్నారు జూలై ఎండింగ్ నాటికల్లా. కొంతమంది చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సబ్స్క్రైబర్ని దాస్తూ ఉంటారనమాట, వాళ్ళ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఉండటం కోసం. అయితే మరి కొంతమంది స్పామర్స్ ఉంటారు, సేమ్ ఒక పాపులర్ ఛానల్ లాంటి దాన్ని క్రియేట్ చేసి సేమ్ అదే వీడియోస్ వీళ్ళు ప్లేలిస్ట్లో పెట్టేసి సబ్స్క్రైబర్లు గెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ అలాంటి ఛానల్స్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్ హైడ్ని అయితే తీసేయబోతున్నారు. అలాగే మనకి స్పామ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, సో వీటిల్లో కూడా కొన్ని మార్పులను అయితే తీసుకురాబోతున్నారు. స్పామ్ కామెంట్స్ని హోల్డ్లో పెట్టేలాగో లేకపోతే వాటిని రిమూవ్ చేసేలాగా వీళ్ళు టూల్స్ని కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ మొబైల్స్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. త్వరలో ఈ మొబైల్స్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు, ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే యాక్చువల్గా ఈ మొబైల్స్ని వీళ్ళు యూరోప్లో కూడా లాంచ్ అయితే చేశారు. అక్కడ నోట్ 12 G96, నోట్ 12i అలాగే నోట్ 12 VIP అని చెప్పేసి మొత్తం 4 మోడల్స్ని అయితే లాంచ్ చేశారు. మన ఇండియాలో ఇప్పుడు వీళ్ళు సిరీస్ అంటున్నారు కదా, మరి ఎన్ని మోడల్స్ లాంచ్ చేస్తారనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. యాపిల్ ఓన్ మోడెమ్ మీద అయితే వర్క్ చేస్తుంది. వీళ్ళు 2025 నాటికి వీళ్ళు తీసుకురాబోయే మొబైల్ ఫోన్స్లో వీళ్ళ ఓన్ మోడెమ్ని అయితే యూజ్ చేస్తారని కూడా మనం అనుకున్నాం. ఇప్పుడు మించుకు చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే వీళ్ళు ఓన్ మోడెమ్ని తీసుకురావడం అనేది లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, అందువల్ల వీళ్ళు ఇంకా లేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఇంటెల్ దగ్గర నుంచి ఈ 5Gకి సంబంధించిన మోడెమ్ కొనుక్కున్నారనమాట. దాని ద్వారా వీళ్ళు ఓన్ మోడెమ్ని అయితే డెవలప్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి క్వాల్కామ్తో కాంట్రాక్ట్ అయితే రన్ అవుతుంది. 2025 వరకు క్వాల్కామ్ మోడెమ్స్ని అయితే యూజ్ చేసుకోవాలి. అది 2025 తర్వాత 2027 వరకు దానికి కావాలంటే ఎక్స్పాండ్ చేసుకునే టైప్లోనే ఆ రోజుల్లో వీళ్ళైతే కాంట్రాక్ట్ అయితే చేసుకున్నారంట. ఇప్పుడు 2025లో వీళ్ళు కనుక మోడెమ్ తీసుకొస్తే క్వాల్కామ్తో మళ్ళీ లీగల్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం ఇలాగే లీగల్గా ఎదుర్కొన్నారు క్వాల్కామ్తో, సో ఈసారి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల అయోమయంలో పడ్డారంట, ఏం చేయాలి ఇప్పుడు క్వాల్కామ్ను ఎదుర్కోవాలంటే వాళ్ళకి యూజ్ ఎంత అమౌంట్ అని ఇచ్చేసి వాళ్ళని సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ రూపాయి పోవడం అంటే ప్రాణం పోవడంలాగా భావిస్తుంటుంది. వీళ్ళకి వీలైనంత వరకు దోచుకోవడమే అలవాటు కానీ తిరిగి ఇవ్వడం అలవాటు ఉండదు. అందువల్ల బాగా ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇక అలాగే యాపిల్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు జపాన్లో సో ప్రైజెస్ని అయితే పెంచేసిందట. జపాన్ కరెన్సీ అనేది US డాలర్స్తో కంపేర్ చేస్తే ఇయర్ టు ఇయర్ 17% అయితే డ్రాప్ అయిపోతూ వచ్చిందంట. దీనివల్ల జపాన్లో నిత్యావసర సరుకులు కూడా ప్రైజెస్ అయితే పెరిగిపోతున్నాయి. సో ఇదే మంచి తదును అనుకున్నట్టుంది యాపిల్. మామూలుగానే అవకాశం వస్తే జార విరుచుకోదు యాపిల్. సో ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని చెప్పి ఐఫోన్ మీద 10,500 రూపాయల వరకు ప్రైస్ అయితే పెంచేసింది. ఒక్కొక్క ఫోన్ మీద 10,500 రూపాయలు అయితే ప్రైస్ పెంచినట్టుగా తెలుస్తుంది. అస్సలు కొద్ది కూడా కనికారం ఉండదన్నమాట. యాక్చువల్గా వీళ్ళకి జపాన్ మార్కెట్ చాలా పెద్దది యాపిల్కి. సో అలాంటి మార్కెట్ను కూడా ఇలాగే
నయవంచన చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ని మనకి జియో ప్రతిష్టాత్మకంగా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పి లాంచ్ చేసిన ఫోన్ ఉంది కదా, చూడటానికే డబ్బా ఫోన్ లాగా ఉంటుంది. ఈ ఫోన్ మరి ప్రైస్ కూడా ఎక్కువ పెట్టింది, అప్పుడు 6,500 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది. సేల్స్ గిల్స్ ఏమీ లేనట్టుగా ఉన్నాయి, ఎవడు కొన్నట్టుగా కూడా లేడు. సో ప్రైస్ అయితే డ్రాప్ చేసింది. ఇప్పుడు 4,300 రూపాయలకి ఈ మొబైల్ని అమెజాన్లో సేల్కి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే ఒకేసారి చూడండి 2,200 రూపాయలు ప్రైస్ అయితే డ్రాప్ అయ్యింది. ఆ ప్రైస్ అయితే ఓకే, కొనుక్కోవచ్చు. ఫస్టే చెప్పాను 4,500కి రావాల్సిన మొబైల్ వీళ్ళు 6,500 పెట్టారని. ఇక ఫైనల్ చూస్తే మనకి ఎంజీ రీసెంట్ డేస్లో మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం, వీళ్ళు ఒక బడ్జెట్ ఈవీ కార్ని అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ కారు ఫస్ట్ టైం మన ఇండియన్ రోడ్స్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళైతే ఇండియన్ రోడ్స్ మీద టెస్ట్ అయితే చేస్తున్నట్టున్నారు. సో ఈ కార్ని వీళ్ళు బడ్జెట్లో తీసుకొస్తామంటున్నారు అనమాట. బడ్జెట్ అంటే మళ్ళీ మీరు ఏ 1,00,000 2,00,000 అనుకునేరు, కార్లు కాబట్టి 10 లక్షల రూపాయల్లో ఉండేలాగా వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారు. దీని కోడ్ నేమ్ వచ్చేసరికి E230 అంట. సో ఇది ఇప్పుడు మనకి రోడ్ల మీద అయితే తిరుగుతుంది. ఈ కార్ చూడడానికి కామెడీగా ఉంది. ఇంతకుముందు టాటా నానో వచ్చింది, ఐడియా ఉందిగా మీకు? ఆ కార్ లాగా అయితే లుక్ వైజ్గా అనిపిస్తుంది. ఆ కార్ అప్పట్లో 1,00,000 రూపాయలకి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాకపోతే ఆన్ రోడ్ వచ్చేసరికి 1,80,000 2 లక్షల దాకా అయితే వెళ్ళిపోయింది. అయినప్పటికీ అట్టర్ ఫ్లాప్ అయింది అనుకోండి పాపం ఆ ప్రాజెక్ట్ వచ్చేసరికి. సో అయితే ఇప్పుడు కూడా ఇది చూడడానికి మనకి అలాగే ఉంది. సో ఇంత చిన్న కారు, అది కూడా 10 లక్షల్లో తీసుకొస్తారంట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇక రేపు వచ్చేసరికి మీకు ప్లే స్టేషన్ 5కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే రేపు పొద్దున కల్లా నేను పోస్ట్ అయితే చేసేస్తాను.